మద్దతిస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్పై విషం కక్కాలని చూసింది. ఐరాస వేదికగా పాక్ కుయుక్తులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. టెర్రరిస్టులకు అండగా ఉందని పాకిస్తాన్ అన్న విషయాన్ని షహబాజ్ షరీఫ్ తెలుసుకోవాలంటూ ఐఎఫ్ఎస్ అధికారి పేటల్ గెహ్లాట్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తోకముర్చిన పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై మాత్రం విషం కక్కుతూనే ఉంది. సింధు జలాలను భారత్ నిలిపివేయడంపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించారు. భారతదేశం సింధు జలాలను నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా అభివర్ణించారు. అయితే షరీఫ్ వ్యాఖ్యలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెబుతోందని భారత్ మండిపడింది. సింధు జలాలపై మాట్లాడిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కు భారత దౌత్యవేత్త పేటల్ గెహ్లాట్ గట్టిగా బుద్ధి చెప్పారు. అంతర్జాతీయ వేదికపై పాక్ ప్రధాని అసంబద్ధమైన నాటకీయ వ్యాఖ్యలు చేశారన్నారు. పాక్ విదేశాంగ విధానంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని గుర్తు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నట్లు నటిస్తూనే దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్ కు ఆశ్రయం కల్పించిందనే విషయం మర్చిపోకూడదన్నారు. ఈసారి ఏకంగా ఆ దేశ ప్రధాని ఈ ద్వంద్వ ప్రమాణాలను కొనసాగించడంలో ఆశ్చర్యం లేదన్నారు. Mr. President, a country long steeped in the tradition of deploying and exporting terrorism has no shame in advancing the most ludicrous narratives to that end. Let us recall that it sheltered Osama bin Laden for a decade, even while pretending to partner in the war against terrorism. Its ministers have just recently acknowledged that they have been operating terrorist camps for decades. It should come as no surprise that once again this duplicity continues. పాక్ సైన్యమే భారత్ ను వేడుకున్న విషయాన్ని పేటల్ గెహ్లాట్ గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన రన్వేలు, హ్యాంగర్లను పాక్ విజయంగా భావిస్తే దాయాది దేశం దాన్ని ఆస్వాదించవచ్చంటూ ఎద్దేవా చేశారు. భారత్లోని అమాయక పౌరులపై జరిగిన దాడికి పాక్ బాధ్యత వహించాలని పేటల్ గెహ్లాట్ డిమాండ్ చేశారు. ఇస్లామాబాద్ నిజంగా శాంతిని కోరుకుంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపి భారత్ కోరుతున్న ఉగ్రవాదులను అప్పగించాలన్నారు. భారత్ పాక్ ద్వైపాక్షిక సమస్యల పరిష్కారంలో మరొకరి జోక్యం అవసరం లేదని పేటల్ గెహ్లాట్ స్పష్టంగా చెప్పారు. If destroyed runways and burnt out hangars look like victory, as the Prime Minister claimed, Pakistan is welcome to enjoy it. The truth is that as in the past, Pakistan is responsible for a terrorist attack on innocent civilians in India. We have exercised the right to defend our people against such actions and have brought the organizers and perpetrators to justice. The Pakistani Prime Minister has spoken about wanting peace with India. If he is indeed sincere, the pathway is clear. Pakistan must immediately shut down all terrorist camps and hand over to us terrorists wanted in India. ఐక్యరాజ్య సమితి సమావేశానికి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ హాజరైన నేపథ్యంలో యుఎన్ఓ కార్యాలయం ఎదుట బలూచిస్తాన్ ప్రజలు ఆందోళనకు దిగారు. బలూచ్ ప్రజలను పాక్ ఆర్మీ హత్య చేస్తోంది, వెంటనే బలూచిస్తాన్ ను వదిలేయాలంటూ నిరసన తెలిపారు. షహబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధానికి ధీటుగా బదులిచ్చిన ఐఎఫ్ఎస్ అధికారిని పేటల్ గెహ్లాట్ పై చర్చ జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన పేటల్ 2015లో ఐఎఫ్ఎస్ లో చేరి దౌత్యవేత్తగా కెరియర్ ను ప్రారంభించారు. విదేశాంగ శాఖకు చెందిన యూరోపియన్ వెస్ట్ డివిజన్ లో సెక్రటరీగా సేవలందించారు. పారిస్, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్య కార్యాలయాల్లో పనిచేశారు. అనంతరం ఐక్యరాజ్య సమితిలో భారత్ మిషన్ లో ఫస్ట్ సెక్రటరీగా నియమితులయ్యారు. గతంలో పలుమార్లు పాక్ ఆరోపణలను ఐక్యరాజ్య సమితిలో బలంగా తిప్పికొట్టారు పేటల్ గెహ్లాట్.